గట్టిగా ఊపిరి తీసుకుని మెల్లగా వదులు. ఇదేంటి ఫోన్ రింగ్ సౌండ్ వస్తుంది? ఇక్కడ కాదు అక్కడ. బావా బాగున్నావా? సుశీల ఎలా ఉంది? ఈవేళ వరకు బాగానే ఉంది. రేపు పొజిషన్ చెప్పలేం, ఎందుకంటే నువ్వు ఇచ్చిన 10 రోజుల టైం అయిపోయింది. డబ్బు రెడీ చేసావా? ఇంకా అడ్జస్ట్ కాలేదు, కొంచెం టైం కావాలి. ఏంటో నీ చెల్లిని కొట్టడం నేను మానేద్దాం అనుకున్నా, నువ్వు మానిచ్చేలా లేవు. సర్లే, అంతవరకు నీ చెల్లి దెబ్బలతో అడ్జస్ట్ అవుద్ది. ఉంటా. లాభం లేదురా, రేపు నుంచి చుట్టుపక్కల ఊళ్ళలో కూడా వైద్యం చేసి డబ్బు సంపాదించి ముందు ఆడ కట్టం బాకి తీర్చేయాలి. ఏంటి తీర్చేది? మీ ఇంకా పోగొట్టడానికి ఈ ఊళ్ళోకి ఇంకో డాక్టర్ వస్తున్నారట. ఇంకో డాక్టరా? మైక్ సైట్ ఎట్టి మరీ అనౌన్స్ చేశారు. ఈయనకన్నా ఆయన బెటరా? ఏ మధ్యలో వెళ్తావా? ఏదో ఒకటి ఇస్తాడు, దోలు తీరిపోద్ది. మనకు పోటీగా వచ్చేవాడు ఎవడరా? ఎవరండి మీరు? బాడీ మీద కోటు, మెల్లో స్టెథోస్కోప్ చూస్తుంటే తెలియటంలా డాక్టర్ ముద్దుకృష్ణ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. అట్టాగండి, ఏం చదివారు? చెప్పింది మొత్తం పేరు కాదు, చివర్లోదంతా చదివే. మరి అంత పెద్ద చదువు చదివి మా ఊరెందుకు వచ్చినట్టు? గాంధీ గారు ఏమన్నారు? నాతో అన్నారులే, పల్లెటూళ్ళు దేశానికి పట్టుకోమరు, అక్కడ ఆరోగ్యం ఉంటేనే దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది అని. అందుకే మీ ఊరు వచ్చారు. ఇక నుంచి మీ ప్రాణాలు మీవి కాదు, నావి. మీకు తలనొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, చేతులు విరిగినా, కాళ్ళు విరిగినా నా దగ్గరకు రండి. ఆ జనం ఏంట్రా? ఎవరన్నా పోయారా? 2 రోజుల నుంచి మీరు ఎవరికి వైద్యం చేయలేదు కదా? అదే కదా, పచ్చ చూద్దాం. ఆ కట్టేంటి? చేలో గడిపోతుంటే ఏళ్ళు దిగిందండి, ఈయనే మందేసి కట్టు కట్టారండి. ఈయనెవరు? బెండప్పారావు, ఆర్ఎంపీ. ఓహో, ఆ కట్టేంటి? వేలు దిగితే ఏదో బిర్యానీ పార్సిల్ కట్టినట్టుగా అంత కట్టు కట్టావు. అరే, నీ కాలుకి ఏమైంది బాబు, అంత కట్టు కట్టావు? నాకేం కాలేదండి, మరి మా ఆవిడ కాలు ఇరిగితే ఆయన నాకు కూడా సగం కట్టు కట్టారండి. నీకెందుకు కట్టాడు? భర్త భార్యలో సగం అంట కదండి, అయితే అందుకని నాకు కూడా సగం కట్టు కట్టి 150 తీసుకున్నారండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? పల్లెటూరు వాళ్ళని, అమాయకులని ఇంత మోసం చేస్తావా? ఎందుకే జనాలు ప్రాణం తెస్తారు? హాయిగా ఏదైనా కూలి పని చేసుకుని నీతిగా బతకొచ్చుగా. ఇక నుంచి నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మీ ఆరోగ్యశ్రీయే నా సౌభాగ్యశ్రీ. స్విచ్ ఆఫ్. ఏమైపోయాడు అప్పుడు? ఈ ముసల్దాన్ని బెండ తీస్తే ఆ బెండ పరావు కూడా లైన్ లోకి వస్తాడు. అర్జెంటుగా తొక్కల ఐడియా వెయ్యాలి. ఏంటి పాప గారు అంత రాశారు? పెద్దమ్మ గారు మొక్కేశారా? లేదు, తొక్క మీద లెగ్గేశారు. పోయి డాక్టర్ గారిని తీసుకురా. డాక్టర్ అండి. అయ్యో, ఆ డాక్టర్ గారు రాలేదా? ఆడేమన్నా పాలేరటి పిలవగా అని పరిగెత్తుకొచ్చేటానికి. అయినా విశ్రాంతి కాటేసిన మూలకోక నీకెందుకే ఈ డాన్సులు? ఇప్పుడు డాన్స్ ఎవరు చేశారు? అప్పారావు తీసుకురాకుండా ఈ ఉడతలు పట్టేవాడు ఎవడో తీసుకొచ్చావేంటి? మేడం, నేను ఉడతలు మిడతలు పట్టేవాడు కాదు. ఐఎమ్ డాక్టర్ ముద్దుకృష్ణ, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్, లండన్. ఊరు కొత్తగా వచ్చారండి, మన బెండోపరం అంటే గొప్ప డాక్టర్ అంట, అందుకే తీసుకొచ్చాను. ఎవరైతే మీరు చూడండి. నేను కాదు. ఎవరు? ఏం జరిగింది? కాలు జారింది. ఓహో, ఈ వయసులో కామనేలేండి. ఈ అబ్బా జారింది నా కూతురు కాదు, మా అమ్మ. ఓహో, ఈవిడ ఈ వయసులోనా? ఓరే నేను తగలయ్యా, జారడం అంటే ఆధారుడు కాదు, అరటి తొక్క మీద కాలేసింది. ఓహో, తొక్క మీద స్కేటింగ్. మరి ఆ ముక్క చెప్పనే. ఇదిగో మీరు ఇట్లా భయపెట్టకూడదు, పడుకోండి. బెణుకుంటుంది. ఇంజెక్షన్ చేస్తాను. 4 రోజుల్లో లేచి కబాడీ ఆడేస్తారు. డాక్టర్ ఆయన మరి ఆయన ఓపెన్ చేసి చూపిస్తాం. సారీ సార్, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి. ఇక నుంచి మీ ఇంట్లో ఎవరికి ఏ రోగం వచ్చినా ఫోన్ కొట్టండి, వాలిపోతాను. తీసారండి. ఇలాంటి పెద్ద డాక్టర్ మా ఊరు రావడం నిజంగా మా అదృష్టం అండి. హలో, 2 రోజుల నుంచి ఏమైపోయావు? అది చిన్న టెన్షన్ లో ఉండి. ఇక్కడ నీకంటే నాకే ఎక్కువ టెన్షన్ గా ఉంది. ఏమైంది? మనిద్దరం ఇక కలుసుకోలేం. ఎందుకు? ఊళ్ళోకి వాడెవడో కొత్త డాక్టర్ వచ్చాడుగా, అందుకని నన్ను వదిలి సాడికి షిఫ్ట్ అయిపోయావా? ఛీ, నాయనమ్మ కాల్ జారిందని నిన్ను తీసుకురమ్మని సూర్యరావుని పంపిస్తే వాణ్ణి తీసుకొచ్చాడు. మా వాళ్ళు అతన్నే కంటిన్యూ అయిపోమంటున్నారు. వాడు నా బిజినెస్ కే కాకుండా మన లవ్ కూడా అడ్డం పడిపోతున్నాడా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడిని ఊరు నుంచి పంపించేయాలి. లేదంటే మా గురుగారు ఏ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ మింగి సూసైడ్ చేసుకోవాలి. నాకెందుకు ఆ డాక్టర్ని చూస్తుంటే మొదటి ఉతికే సిరిగిపోయే సీకుడు గొడ్లా కనిపిస్తున్నాడు రా. వాడు ఎలా కనిపిస్తున్నాడని కాదు, ఈ ఊర్లోనే కనిపించకుండా పోవాలి. దానికి ఒక ఐడియా చెప్తాను, మీరంతా హెల్ప్ చేయాలి. డాక్టర్ గారి కోసం కాదు, మీకోసం.
నా కోసమా? కొంచెం పక్కొస్తావా? ఏంటి? కొంచెం కోఆపరేషన్ చేయాలి. కోఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినా మా డాక్టర్ గారు చెప్తేనే చేస్తాను. నీ ఇష్టం. మేము చెప్పినట్టు చేసామనుకో నీ జాతకమే మారిపోద్ది. యాడికో వెళ్ళిపోతా. ఏం చేయాలి? సినిమాల్లో హీరోయిన్ కి చేయాలి. హీరోయినా? నేనా?